మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో చాలా రకాలైనటువంటి వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో కొన్ని స్టూడెంట్స్కి సంబంధించి మంచి చేస్తుంటే కొన్ని విషయాలలో వాళ్ళు రూల్స్ని అయితే అతిక్రమిస్తున్న పరిస్థితి ఉంది. సో అటు సైడ్ మంచి కూల్గా ఉంది. నేను నిలబడ్డా ఇప్పుడు రిపోర్టింగ్ చేసిన ప్లేస్ ఇది. సెకండ్ ప్లేస్ ఇది. యాక్చువల్లీ రేకులు ఉన్నాయి, ఇలా మొత్తం దగడు ఉన్నది. అసలు గాలి ఎటు పోతుందో, అది చల్ల వస్తలేదు, వాళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారో కూడా అర్థమవుతలేదు. యాక్చువల్లీ మొన్నటి వరకు ఫుల్ మనకి దాదాపు 46 నుంచి 47 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. ఏ టైంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా కొలువు కొట్టాలా, ఒక నౌకర్ సాధించాలా అని చెప్పేసి పట్టుదలతో వాళ్ళు చదువుకుంటున్నారు. మొత్తం ప్రతి ఒక్కరి ముఖం చూసుకుంటే మొత్తం స్వెట్టింగే ఉన్నది. ఈ బ్రదర్ని చూద్దాము. భయ్య ఎక్కడి నుంచి వచ్చారు భయ్య మీరు? వినాయక్ నగర్. వినాయక్ నగర్. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఒక 1 month అవుతుంది. 1 month. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? ఓకే ఓకే, అందరు బాగానే ఉన్నాయి అంటున్నారు. కిందనేమో మాకు లైవ్లో అన్ని తప్పిదాలే కనిపిస్తున్నాయి. బాగానే ఉన్నాయి. నేనే చూడ 1 month. పార్కింగ్ గురించి మాట్లాడుకుంటే నువ్వు బైక్ తెచ్చినావా? ఎక్కడ పెట్టినావు బైక్? ఇక్కడ బయట కింద బయట పెట్టినావు. మరి అధికారులు ఏడ పెట్టాలా? ఏమో తెలియదు. మీతో పాటు బయటనే పెట్టాలా? వాళ్ళు లోపల పెడుతున్నారు హాల్లో. ఏమో తెలియదు. లోపల ఒక బుల్లెట్ వెహికల్ ఉంటుంది, మనకి సినిమాలలో కనిపించినట్టు కార్యాలయాల్లో వాళ్ళు తీసుకొని వస్తారు చూడు ఎంట్రీ, అట్లా వచ్చారు. మాకు ఆల్రెడీ షూట్ చేసి బయట. మీరు క్వశ్చన్ చేయలేదా మరి వాళ్ళకి? చేయలేదు. ఎందుకు చేయలేదు? మాకెవరో తెలియదు. అది బండి బైక్ ఎవరు క్వశ్చన్ చేయాలి కదా. సో ఎవరికి అందరు లైట్ తీసుకుంటున్నారు, మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైనా మనము క్వశ్చన్ చేస్తేనే మార్పు అనేది మొదలవుతుంది. మనం క్వశ్చన్ చేస్తేనే మన నుంచి మార్పు మొదలయ్యి మొత్తం చేంజ్ అవుతుంది అని చెప్పేసి కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఏర్పాట్లు అన్నీ యథావిధిగానే ఉన్నాయి, కానీ అక్కడక్కడ కొన్ని చైర్స్ అనేటివి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అని అన్నారు. చూద్దాం. ఇంకా ఇక్కడ వేరే వాళ్ళు కూర్చున్నారు. ఇంకా విజువల్ చూడు, ఆమె వేడిగా అంటే వేడి అవుతుంది కాబట్టి టెంపరేచర్ తట్టుకోలేక ఆమె. అమ్మ ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ అంటే లేట్ వస్తే చైర్స్ దొరకవు, ప్యాడ్స్ పెట్టుకోవడానికి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వేడికి గాలి కూడా సరిగా రావట్లేదు. కూలర్స్ ఫ్యాన్ దగ్గర కూర్చున్న వాళ్ళకే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు కూర్చున్న చైర్ అంత సేఫ్టీ కాదని నేను అంట. నిజమేనా? నిజమే. అది బ్యాక్ పెయిన్ వస్తుంది, సరిగా ఒరగడానికి ఉండదు, కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. 2-3 సంవత్సరాలు అవుతున్నట్టుంది. దీని మీద ఎంతో మంది కూర్చొని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించి ప్రిపేర్ అయ్యి కొలువులు కొట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మంచిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ చైర్స్ అయితే మారాలి, అన్నీ మారాలి. ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంట్లో వర్క్ చేసుకొని రావాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అందరినీ చూసుకొని రావాలి అంటే టైం కుదరదు, లేట్ అవుతుంది. ఇప్పుడు చాలా వరకు ఆఫ్టర్నూన్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చైర్స్ దొరకట్లేదు, మెయిన్ ప్లేస్ ఉండదు, గాలి రావట్లేదు. ఈ ఎండాకాలము ఇబ్బంది అవుతుంది సార్. బయట నుంచి గాలి వస్తే తప్ప ఉక్కపోతూ ఉంటుంది. వేడికి చదవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అవి మనకి ఇక్కడ గ్రంథాలయం అనగానే ఎంత పీస్ఫుల్ ఉండాలంటే అంత పీస్ఫుల్ ఉండాలా. నా ఫేస్ చూస్తే కూడా మీకు అర్థమై ఉండొచ్చు, మొత్తం స్వెట్టింగ్ ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ కర్చిప్తోని ఊపుకుంటా వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉన్నది. సో చదువుకునే టైంలో మనకు అన్ని పీస్ఫుల్గా ఉంటేనే మన మైండ్కి ఎక్కుతుంది అనేది అందరికి తెలిసిన ట్రిక్కే. భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా మీరు? నందిపేట అంటే దాదాపు 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. 1 hour టైం పడుతుంది బండి మీద, బైక్ మీద వచ్చి. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి భయ్యా? కొన్ని మంచిగా కొన్ని మంచి లేవు. కొన్ని కింద వాటర్ ఉన్నది, వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. అది అదొకటి. ఇంకోటి ఛార్జింగ్ కరెక్ట్ పెట్టుకోవడానికి అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టేది కూడా ఎక్కడ కూడా ఫెసిలిటీ ఎక్కడ లేదు. ఏంటి ట్యాప్ దగ్గర కొంచెం ఒక చాక్ వచ్చింది అన్నారు, కొంచెం జల్లుమన్నా అని, దాన్ని పట్టించుకున్నది లేదు. ఇంకా ఇక ఫ్యాన్లు లేవు సరిగా. ఈ రో అయితే ఏం లేదు. రీసెంట్ గా పెట్టిన కూలర్ కూడా మాత్రమే గాలి వస్తుంది, మధ్యలో ఈ రో మొత్తం ఎవరికి కాదు గాలి. అది కూడా ఎండాకాలం ఉన్నప్పుడు పెడతారు. రీసెంట్ గా పెట్టింది, ఇంతకు ముందు లేకుండే. తర్వాత అంటే అలా గాలి రాదు మన అలాగైతే. అది గాలి దుమాన్ వచ్చినప్పుడు గాలి దుమాన్ వస్తుంది, వర్షం పడినా కానీ అంత కరెక్ట్ విండోస్ ఓపెన్ ఉంటాయి అన్ని. సెక్యూరిటీ లేదంటారు. దోమలు పెడదా ఉందా?
పని చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప ఒకసారి ఏమన్నా పెద్ద పెద్ద అధికారులు వచ్చినప్పుడు మాత్రం మీదకి వస్తారు, చెక్ చేస్తారు, వెళ్తారు తప్ప మళ్ళీ అంత ప్యాడ్లు కూడా సరిగా ఉండవు. అని ఇరిగిపోయిన ప్యాడ్లే ఉంటాయి. కానీ చూడు అతను పెట్టుకున్న ప్యాడ్ చూడు ఒకసారి అని చూపించాడు, ఇరిగిపోయిన ప్యాడే ఉంటుంది. అది కూడా వాళ్ళే ఇస్తారా? వాళ్ళు ఇస్తారు ప్రజెంట్. సో మేము ఇక్కడికి వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం వేరు. నేను యాక్చువల్లీ చైర్స్ లేవు అనే దాని మీద తీద్దామని వచ్చిన. నేను యాక్చువల్లీ చూపిద్దాము, అధికారులకు చూపిస్తే రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు మీరు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చారు, మీరు ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ మీద దాదాపు 40-50 కిలోమీటర్ల దూరం చూస్తున్నారు. ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతే చైర్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా మీరు బయటనే కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. మీరే చూస్తే మీకు అర్థమైపోతుంది చీరలు లేక ఎలా కూర్చున్నారు వాళ్ళు. ఇక వాళ్ళ అధికారులకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్ సాలరీ ఇచ్చేట్టుగా వాళ్ళ ఇష్టారాజ్యంతో నడిపిస్తున్నారు. కింద మేము ఆల్రెడీ క్వశ్చన్ చేయడం జరిగింది. ఒక బుల్లెట్ వెహికల్ మేము లైవ్ లో ఎందుకు పెడతారు? విఐపి పార్కింగ్ అదేమన్నా? వాళ్ళకి ఏం చెప్తాం ఏమన్నా అంటే మాకు క్వశ్చన్ వేస్తారు. ఒకవేళ మీరు క్వశ్చన్ చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? మాకేమో ఇబ్బంది ఉంటుంది, మాకేం ఇబ్బంది ఉంటుంది. మరి ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోయారు ఇప్పటి వరకు? నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీయాలంటే తీసి పడేసారు, వెహికల్స్ తీసి బయట పడేసారు. ఎందుకు మరి? మా వల్ల అయింది, మీ వల్ల ఎందుకు కావట్లేదు? మాకెందుకులే అని ఈ ధోరణి అనేది ఖచ్చితంగా మారాలా. మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతా ఉన్నారు, ఒక అధికారిగా మీరు రానున్న రోజుల్లో మీరు కాబోతా ఉన్నారు. సో ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడే వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అవుతారు. అవుతారు. మాకంటే ఒక అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఇప్పుడు నీకు ఉన్నావు కాబట్టి ఈ లోగో కన్నా ఆటోమేటిక్ చేంజ్ చేయరు. మాకంటే ఒక అధికారం కూడా రేపన్నా మేము కూడా క్వశ్చన్ వేయచ్చు వాడికి. మీరు అనుకునే తప్పు. ప్రతి ఒక్కరికి ప్రశ్నించే అధికారం ఉంది, మీరు ఎందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు? ఇక మళ్ళీ ఇప్పుడు మీరు అడిగి మీరు వేసిన దాన్ని బట్టి ప్రతిదీ మనము క్వశ్చన్ చేస్తే చేంజ్ కావాల్సిందే. వాళ్ళందరూ మన పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళంతా మనం చెప్పింది వాళ్ళు తూచా తప్పకుండా ఇట్లా ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు ఇది చేయాల. ఇప్పుడు చూద్దాం మార్పు. మరి మీరు వచ్చారు కదా, ఇంకోసారి అవుతుందా కదా చూడాలి. మరి ఈసారి అన్న అవుతుందా కదా అని మొదటికి వస్తే అంతే సంగతి. చూద్దాం, మళ్ళీ మొదటికి వచ్చినప్పుడు మాకు ఒకసారి కాల్ చేయండి. కూడా 2-3 టీవీలు కూడా వచ్చినాయి, వాళ్ళు కూడా చూసి వెళ్ళిపోయారు. మరి బహుశా మరి వాళ్ళు ఏమనుకున్నా మరి డబ్బులు ఇచ్చి మరి రెస్పాండ్ కాలేదా మరి తెలియదు. సో ఓకే, మీరు అనుకునేది ఓకే, మీ వర్షన్ మీకుంది. మా సుమన్ టీవీ అనేది ప్రజల గురించి వస్తుంది. ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే ఖచ్చితంగా ఈ లోగో అనేది ఫస్ట్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. మేము వచ్చిన తర్వాత పార్కింగ్ అనేది వాళ్ళు ఎవరైతే అధికారులు, మేము అధికారులం అనే ధోరణితో వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారో అదే అధికారం ఇప్పుడు వాళ్ళ అధికారానికి సంబంధించి తుంగలు తొక్కేసి బయట పెట్టేపించినాం మేము. సో మీరు చూడండి, లైవ్లో చూడండి, కింద వెహికల్స్ ఉన్నాయా లేవా, రేపు మళ్ళీ పెడుతున్నారా, అసలు చేంజ్ వచ్చిందా లేదా అనేది మీకు తెలుస్తుంది రానున్న రోజులు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోసారి వస్తే ఒకవేళ చూద్దాం మీ సుమన్ టీవీ వల్ల మన మార్పు చెందదా అనేది మళ్ళీ వచ్చినప్పుడు నీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తా ఒకసారి. థ్యాంక్ యూ. మన సుమన్ టీవీ వేదికగా చాలామంది మాట్లాడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఎగ్జాక్ట్లీ ఏమని అంటారు, రేపు అంటారేమో అని క్వశ్చన్ వేస్తలేరు. కొంచెం భయపడేటోళ్ళు డైరెక్ట్ మాట్లాడతారు, అంతే సంగతి. ఒకవేళ ఎవరికైనా క్వశ్చన్ చేస్తే మా సుమన్ టీవీ నెంబర్, ఒకవేళ వీలైతే నా నెంబర్ కూడా నేను రాసేసి వెళ్తా నోటీస్ బోర్డులో, ఏదైనా ఉంటే కాల్ చేయండి. మాకు మీరు వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అయింది అని అంటే నేను ఈయనే ఉంటాయి, నేను వేరే రిపోర్టింగ్ అవసరం, నాకు ఇది ఉంటే సరిపోతుంది. ఎందుకంటే దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు చదువుకునే వాళ్ళు. కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఖచ్చితంగా కొట్టాలా, ఈసారి సాధించాలని మీరు ఇది చేస్తున్నారు. సో మీలాంటి వాళ్ళ కోసం 100% చేస్తారు సుమన్ టీవీ. సో థ్యాంక్ యూ. సో చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక గ్రంథాలయంకి వచ్చినాము. ఇది ఫస్ట్ ఆపరేషన్ మనది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క దగ్గరికి పోదాం, ఖచ్చితంగా ఎదిరిద్దాం. ఆడ ఏవైతే మనకి అవకతవకలు అవుతా ఉన్నాయో, రూల్స్ని తొంగలు తొక్కే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా మనము వాళ్ళని ఎదిరించి మాట్లాడదాము. మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు, వాళ్ళని చూసి వీళ్ళు కూడా తప్పుదారిలో పోతూ ఉంటారు. సో వాళ్ళే సరిగ్గా లేనప్పుడు స్టూడెంట్స్ ఎట్లా కరెక్ట్ ఉంటారు? ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కావాలని చెప్పేసి సుమన్ టీవీ వేదికగా మేము కోరుతా ఉన్నాం. సో ఆఫ్ స్క్రీన్లో చాలామంది భయపడుతూ చెప్తున్నారు, బాత్రూమ్ సైడ్ కూడా ఒకసారి వెళ్ళండి అన్న, అక్కడ అధ్వానంగా ఉంది పరిస్థితి అని అంటున్నారు. అంతలోపు ఒక బ్రదర్ కూడా వచ్చిండు, ఒకసారి వారితో మాట్లాడదాము.
క్వశ్చన్ ఎందుకు వేయట్లేదు? ఇక్కడ చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. క్వశ్చన్ ఎందుకు వేసేలారంటే ఈ మధ్య ఏమొచ్చిందంటే గవర్నమెంట్ ఈ మధ్య ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఫ్రీగా ఇచ్చేసినాయి, ఎవరిది వాళ్ళు ఉంటుర్రు, నేను ఎందుకు ప్రశ్నించాలా, నాకెందుకు అనే విధంగా అయిపోయింది. ప్రశ్నించడమే కాకుండా దానికి సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి గవర్నమెంట్కి, అయితేనే మా సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు మేము గ్రాడ్యుయేటర్స్, మాకే ప్రభుత్వము ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తారంటే పేద ప్రజలకు ఏ విధంగా కల్పిస్తుంది గవర్నమెంట్? ఆలోచించండి ఒకసారి. అదేవిధంగా మాకు వచ్చిన నిధులు ఏ విధంగా ఉన్నాయో వాటిని సరిగ్గా ఖర్చు పెట్టాలి. వాటిని దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? దీనిపైన ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి జిల్లాలో. అదేవిధంగా దీన్ని పూర్తిస్థాయిలో విచారణ చేసి ఇంతవరకు ఏం ఖర్చు అయింది, ఎంత ఖర్చు అయింది, ఎన్ని మిగులు నిధులు ఉన్నాయి ఈ లైబ్రరీకి సంబంధించి, దీని మీద మాకు పూర్తి సమాచారం కావాలి. ఎందుకంటే ఆ విధంగా మరి మాకు ఇప్పుడు మీరు మార్నింగ్ ఏ టైంలో వస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఏ టైంలో ఎప్పుడు వెళ్ళిపోతా ఉంటారు? మార్నింగ్ వచ్చేసి చాలా మంది 3:30కి వస్తారండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:30. 3:30కి 4కి వస్తారు. తర్వాత మళ్ళీ 7కి 8కి వెళ్తారు తినడానికి. తర్వాత మళ్ళీ 8కి వచ్చేస్తారు. 10 minutes బయట తినేసి మరి తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 12:30కి ఇక్కడ లంచ్ ఏర్పాటు చేస్తారు సార్. అది కూడా మేము కొంతమంది వ్యక్తులు మాకు ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ కోసం ఎమ్మెల్యే గారిని అడిగినాం, ధన్పాల్ ఎమ్మెల్యేకి. అయితే ఆయన ఇక మా దయనీయ స్థితిని చూసి ఆయన ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 45 days కంప్లీట్ అయిపోయింది, ఇంకా కంటిన్యూ అవుతున్నది. అదేవిధంగా మళ్ళీ నైట్ 11:30 వరకు ఉంటాం సార్. 11:30 వరకు ఉంటాం. సో మనం చూడొచ్చు. మళ్ళీ ఇంకోటి ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటాం బ్రదర్. ప్రతి విండోకి అసలు గ్లాసులు లేవు. మీరేమో మార్నింగ్ 4 గంటల నుంచి 3:30 నుంచి 4 గంటలకు అని అంటున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 5 o'clock నుంచి చైర్స్ దొరుకుతలేవు అని అన్నారు. మళ్ళీ నైట్ టైం వచ్చేసి ఎప్పటి వరకు ఉంటున్నారు అన్నారు? 11 వరకు ఉంటున్నారు. మరి దోమల బెడద అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా. సో అది ఎట్లా మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు? దోమల బెడద ఉంటుందండి. ఇప్పుడు కింద చెప్పినాం అధికారులకి, వాళ్ళు తూతూ మంత్రం లెక్క చేస్తుర్రు. అసలు ఉన్నారా లేరా అసలు కింద అసలు అర్థంగా ఎవడు ఉంటాడు, టైంకు ఎవడు పోతాడు ఏం అసలు మాకు తెలియదండి. మేము వచ్చేసి కూర్చుంటాం, ఇక మా పని మేము చేసుకుంటాం. కింద వాళ్ళు వచ్చిన వీళ్ళు వచ్చిన అనేది మా పని కాదు కదండి. అవునా, మా పని కాదు కదా. అదేవిధంగా అంత వాళ్ళ టైంకి ఉండాలి, మాకు ప్రతిదీ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా దీన్ని మొత్తం కన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా బాత్రూమ్ గురించి కూడా కొంతమంది అన్న మమ్మల్ని తీయకండి అని చెప్పేసి అని పక్క నుంచి చెప్తున్నారు. మీరు ఉన్నారు కదా లైవ్లో ఉన్నారు కదా, అంటే బాత్రూమ్స్ కూడా ఒకసారి వెళ్ళేసినండి అన్న, అక్కడ చూసేసినండి అని అన్నారు. బాత్రూమ్లు అయితే మరీ దారుణం అండి. అసలు బాత్రూమ్లు నిజామాబాద్లో కాదు ఎవ్వరు ఉండే, ఒక మామూలుగా ఒక కుటుంబంలో ఉండే అది టాయిలెట్ బాగుంటుంది, కానీ ఇక్కడైతే మరీ దారుణం. ఇంతమంది ఒక 400 members ఉంటాం, అది వాళ్ళకి 2 ఉన్నాయండి. ఒకసారి ఆలోచించండి, 2 ఉన్నాయి. లైబ్రరీలో ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి ఇప్పటికి? జెంట్స్కి వచ్చేసి 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయి. మహిళలకు తెలుసు అప్రాక్సిమేట్లీ ఒక 4 ఉండొచ్చు. దాదాపు 500 మంది నుంచి 600 మంది చదువుకునే వాళ్ళకి ఇది పరిస్థితి అంటారు. అవును సార్, వాస్తవం దారుణం సార్. అదైతే ఆ బాత్రూంలో కడగడానికి మనుషులు రాలు, ఈ అధికారులు చూడరు, అసలు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సార్. లైవ్లో మనం చూద్దాము. వీళ్ళు ప్రతిదీ క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నారు. కొంచెం కొంతమంది ధైర్యంగా ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అన్న ఇది క్వశ్చన్ చేయండి అన్న, నిధులు వస్తున్నాయి, నిధులు ఎటుపోతున్నాయి అర్థమవుతలేదు, తినేస్తున్నారా లేకపోతే అసలు వస్తున్నాయా లేదా, వచ్చినాయి ఖచ్చితంగా అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇది అలా తీయడు ఎట్లున్నది, గ్లాస్ లేదు ఏం లేదు, మొత్తం దోమలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. మార్నింగ్ 3 o'clock నుంచి స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ నైట్ వచ్చేసి దాదాపు 11 o'clock వరకు కూడా ఇక్కడ ఉంటారు అని చెప్పేసి స్టూడెంట్స్ ఎవరైతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చదువుకోవడానికి వస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. టాయిలెట్స్కి సంబంధించి కూడా చూద్దాం. మనము ఎక్కడికి వెళ్ళినా కూడా టాయిలెట్స్ని ఖచ్చితంగా మనము ఫోకస్ చేస్తూ ఉంటాము. సో ఈ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో టాయిలెట్ల పరిస్థితి ఎట్లున్నది అనేది మనము తెలుసుకుందాం. ఎక్కడ ఉన్నాయి, ఎటు సైడ్ ఉన్నాయి టాయిలెట్స్ భయ్యా, కిందికి వెళ్దాము. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ఇంకా కింద చూద్దాం ఎట్లా ఉన్నాయి, మరికొన్ని విజువల్స్ కూడా మనకు దొరికే పరిస్థితి ఉన్నది, చూద్దాం.